నాకు న్యాయం చేయండి. తల్లిని రిక్షాలో కూర్చోబెట్టుకొని టికెట్ కోసం టీడీపీ నాయకుడి పోరాటం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి టీడీపీలో అసమ్మతి చల్లారలేదు. పొత్తులో భాగంగా అనపర్తి టికెట్ బీజేపీకి కేటాయించిన విషయం తెలిసిందే. తొలుత నల్లిమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ కూడా జత కలవడంతో నల్లిమిల్లికి ఇబ్బంది తప్పలేదు. పొత్తులో అనపర్తి టికెట్ బీజేపీకి వెళ్ళింది. దీంతో అనపర్తి టీడీపీలో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. 42 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకొని ఉన్న నల్లమిల్లి కుటుంబాన్ని కాదని బయట వారికి ఏ విధంగా సీటు కేటాయిస్తారంటూ టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లమల్లికి న్యాయం జరిగేంత వరకు తాము నిద్రపోమని అనపర్తి టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. అయితే ప్రతిపక్ష నాయకులు మాత్రం చంద్రబాబు తీరు ఇదేగా, చంద్రబాబులోనే అసలు స్వరూపం బయటపడిందని ఎద్దేవా చేస్తున్నారు. చూడాలి అనపర్తిలో నల్లమిల్లి కుటుంబానికి న్యాయం జరుగుతుందా లేదా ఇలాగే కొనసాగుతుందా అనేది.